వాళ్ళు నా వియ్యాలవారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి విందుకు వాళ్ళు రాకపోతే ఎలా? అందుకే నేనే పిలిచాను. మాతో సమానంగా వాళ్ళు ఇక్కడే కూర్చోవాలా? ఇక్కడికొచ్చిన వాళ్ళందరిలో వాళ్ళదే ప్రత్యేక స్థానం. మనకి ముఖ్య అతిథులు కూడా. ఈ చిన్న విషయాన్ని పెద్దగా పట్టించుకుంటే నలుగురిలో మీ పరువే పోతుంది. మంగా, పక్కన కూర్చున్నంత మాత్రాన మనకొచ్చే చిన్నతనం ఏమీ లేదు. వాళ్ళకొచ్చే లాభం అంతకన్నా లేదు. శారదా, వీళ్ళిద్దరిని తీసుకుని పైకెళ్ళమ్మా. పదండి. మిమ్మల్ని ఎవరు పిలిచారు? పబ్లిక్ పర్సనాలిటీ ఫంక్షన్స్ కి మాకు పిలుపులు అవసరం లేదండి. మీకు ఫంక్షన్, మాకు వార్త. చూడండి, వస్తే వచ్చారు గాని భోంచేసి వెళ్ళండి. వార్తలు మాత్రం రాయొద్దు. అవసరం అనుకుంటేనే తప్ప ఏది వార్త కాదు. ఇదేంటి ఈ ప్రోగ్రాం లైవ్ ఇస్తున్నారు? ఏంటే హ్యాపీ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? పర్సనల్ గా ప్రెజెంట్ అవ్వాల్సింది, కానీ నీ మూలంగా ఇలా గదిలో కూర్చోవాల్సి వచ్చింది. ఇలా ఓ విధంగా ఫంక్షన్ లో పాల్గొనే ఫీలింగ్ వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఈ నూతన వధూవరుల కోసం శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారు ఎందుకు ఈ విందు ఏర్పాటు చేశారో, వాళ్లకి వీళ్లకి ఏ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో వారే స్వయంగా మీ అందరికీ సవివరంగా వివరిస్తారు. అమ్మా, స్టేజ్ మీదకి రండి. మొదలుపెట్టిందానివి నువ్వే చెప్పు. మళ్ళీ నేనెందుకు అక్కడికి రావటం? నేను చెప్పడం మొదలు పెడితే చాలా చెప్పాల్సొస్తుంది. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఇప్పటిదాకా చెప్తే మీరు ఇబ్బంది పడాల్సొస్తుంది. నేను నా పరిచయం కోరుకోవటం లేదు, వాడి పరిచయమే నాకు ముఖ్యం. మంగా, అందరూ మనల్ని చూస్తున్నారు. పద. రండి. ఏంటి బావా, మళ్ళీ టీవీ ఆన్ చేసావు? నీకు అనవసరం. ఎంతైనా అన్నే కదా. ఏదో తెలియని ప్రేమ ఇలా చూడాలనిపించేలా చేస్తుంది. జనరల్. షట్ అప్. అందరికీ నమస్కారం. మా ఇంట్లో ఫంక్షన్ అనగానే మీరంతా వచ్చినందుకు థ్యాంక్స్. వీళ్ళని ఆశీర్వదించి చక్కగా భోంచేసి వెళ్ళండి. వాళ్ళకి మీకున్న సంబంధం గురించి ఏదో చెప్తున్నారు. మీరేంటి ఏ సంబంధం చెప్పకుండా భోజనాలు చేసి వెళ్ళండి థ్యాంక్స్ అని ముగిస్తున్నారు? అవసరమా? గ్రానీని ప్రశ్నించి ఇబ్బంది పెడతావా? నీ సంగతి చెప్తాను. రావే.
చూడండి, గతి లేని వాళ్ళ పెళ్లికి అన్నదానం చేస్తున్నట్టుంది మీ మాటలు. మీరు నోరు విప్పకపోతే నేను నోరు తెరవాల్సుంటుంది. నేనేం అడిగానో వాడెవరో స్పష్టంగా జనానికి తెలియాలి. అప్పుడే తిరిగి వెళ్ళటం సాఫీగా జరుగుతుంది. మంగా, సరే అన్నాకే కదా అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు ఈ దాపరికాలు ఎందుకు చెప్పు? శారద అడిగింది చెబితే అంతా సంతోషంగా ముగుస్తుంది. అసలు ఈ వధూవరులు ఎవరు అని మీ అందరి మనసులో ప్రశ్న మెదులుతోంది కదా. అందుకే చెప్పవలసి వస్తుంది. వీడు నా మనవడే. మనవడంటే కొడుకు కొడుకా కూతురు కొడుకా? నాకసలు కూతుళ్ళు లేరు, ఒక్కడే కొడుకు. వాడి కొడుకే వీడు. చెప్పింది చాలా, ఇంకా ఏమైనా చెప్పమంటావా? అసలేం చెప్పారని ఇంకేమైనా చెప్పమంటావా అని అంటారు? నా వాడనేగా అందరినీ నేను భోజనాలు చేయండి అంది. పుణ్యక్షేత్రాల్లో పూజార్లు కూడా అన్నసత్రాల్లో ఇలాగే చెప్తారు. నేను అడిగింది అది కాదు. బంధం, బంధుత్వం, వరస, పిలుపు, కులం, గోత్రం, వంశవృక్షం కూడా చెప్పాలా? అసలు వాడేమవుతాడో చెబితే అన్నీ అందులోనే తెలిసొస్తాయి. ఉమ్? నా మనవడు, నా కొడుకు కొడుకు పెద్ద మనవడని క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ఉమ్? అలా చెప్పడం కుదరదు. అయితే నేను తిరిగి వెళ్ళటం జరగదు. బెదిరించి నాతో చెప్పించలేదు. అవసరం లేదు. నేనే తెగిస్తే అన్నీ అవే బయటకొస్తాయి. నా కొడుకుని కోడల్ని ఎక్కడికి తీసుకువెళ్ళి నిలబెట్టాలో అక్కడే నిలబెడతాను. ఆల్రెడీ మీ మనవడిగా సాకేత్ పరిచయం. మరి ఇతను సాకేత్ కన్నా పెద్ద చిన్న? పెద్దవాడైతేనే చిన్నవాడైతేనే మనవడంటున్నానుగా. వెళ్ళండి. చూడండి, మీరు కసురుకున్నా కటువుగా మాట్లాడినా మేం ఖచ్చితమైన ప్రశ్నలు వేయాల్సి వస్తుంది. సరైన సమాధానాలు ఇవ్వకపోయినా, విషయం దాటేసినా పేపర్లో, టీవీలో శీర్షికలు మారతాయి. ప్లీజ్ సీరియస్ అవ్వకండి. మీకేం కావాలో అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. కాస్త వెయిట్ చేయండి. మంగా, ఏదో సౌమ్యంగా మాట్లాడి సమాధానపరిచి పంపక సమస్యలు తెచ్చిపెట్టుకుంటావేంటి? నువ్వు అరిస్తే వాళ్ళు మార్చి రాస్తారు. పరువు గంగపాలవుతుంది. ఆలోచించి మాట్లాడు. చూడండి, వీడు నా కొడుకు ఆనంద్కి పెద్ద కొడుకు. పేరు రఘురాం. చిన్నతనం నుంచి ఊటీలో ఇతర దేశాల్లో చదువుకొని ఇండియాకొచ్చాడు.
వీడి పెళ్లి జరిగింది కాబట్టి ఈ రిసెప్షన్ ఏర్పాటు చేశాం. మళ్ళీ వినండి. పెళ్లి కొడుకు నా మనవడే, మా అబ్బాయి పెద్ద కొడుకు. ఓకేనా? అదేంటండి, ఏదో ఊళ్ళో తిరునాళ్లలో అమ్మనుకుని ఎవరో చేపట్టుకుని వెళ్ళాడు, ఇన్నాళ్ళకు తిరిగి వచ్చాడని జడ్జి గారు చెప్తుంటే మీరేంటండి ఊటీ గిట్టి అంటున్నారు? ఏంటండి, ఏది నిజం ఏది అబద్ధం? మమ్మల్ని ఏది రాసుకోమంటారు? మీరేం రాసుకుంటే అది రాసుకోండి. మనవడని చెప్పాక ఇంకా వివరాలు అవసరమా? సరే, మనవడు ఓకే. మీరేం రాసుకుంటే అది రాసుకోండి. మనవడని చెప్పాక ఇంకా వివరాలు అవసరమా? సరే, మనవడు ఓకే. నిన్నటి వరకు పిఠాపురం ఈతరం వారసుడు సాకేత్ అన్నారు, ఇప్పుడేమో రఘురాం పెద్ద అంటున్నారు. మరి వారసుడు సాకేతా రఘురామా? ఇప్పుడొచ్చిన వాడు వారసుడేలా అవుతాడు? నా వారసుడు సాకేతే. ఎప్పుడొచ్చిన పెద్దవాడు కాబట్టి వారసత్వపు హక్కుదారుడు అతనే కదా. ఆహా, కరెక్ట్ ప్రశ్నే వేశారు. షటప్. అన్ని ఫార్మ్స్ కి ఎండి చైర్మన్ నేను, మా గ్రానీనే. సడన్ గా ఊడిపడ్డ బజార్ మనిషి వాడు వారసుడేంటి? హక్కులేంటి? ఏదో ఎప్పుడో మా నాన్న తొందరపడితే పుట్టిన గాలి వెధవాడు. కేర్ ఆఫ్ ఫుట్పాత్. విలువలేని మనిషి వాడెలా వారసుడవుతాడు? ఏయ్, ఏం కూసావురా? ఎవడ్రా గాలి వెదవా? ఏం కూస్తున్నావు? రఘురాం, ప్లీజ్ గొడవ పడొద్దు. వాడు ఎంత తప్పుగా మాట్లాడుతున్నాడో చూడు. ఆ మాటలు వింటూ ఎలా ఊరికే వదిలేయమంటావు? అతని సంగతి నీకు తెలిసిందే కదా. ఆ మాటలు వింటూ ఎలా ఊరికే వదిలేయమంటావు? అతని సంగతి నీకు తెలిసిందే కదా. చెప్పుడు మాటలు విని తప్పుడు ఆలోచనలు చేస్తూ తప్పుడు మాటలు మాట్లాడడం అతనికి అలవాటే కదా. ఏయ్, ఏంటే వాగుతున్నావు? యూ ఇండీసెంట్ ఫెలో. ఏంట్రా మాటలు? తనని కానీ మా అమ్మని కానీ తక్కువ చేసి మాట్లాడితే నాలుక చీరేస్తావు. బయలుదేరాడు వీరుడు శూరుడు. నాలుగు చీరతాట, నాలుగు చీరతాడు. చెప్పుకోవడానికి హిస్టరీ లేనివాడివి నువ్వు నా నాలుగు చీరడం ఏంట్రా? వీలును బట్టి గాలాలేసే పెళ్ళాం. బాధ్యతలు గాలి కొదిలేసిన తల్లి. వాళ్ళనంటే వీడికి ఎక్కడ లేని పౌరుషం, రోషం, పొగరు.
నీకు ఈ మాత్రం పరిచయమే ఎక్కువరా. ఏదో గ్రాని మంచిది కాబట్టి అడ్రస్ లేని నీకు అడ్రస్ ఇచ్చింది. చెప్పుకోవడానికి గోత్రం లేదు కాబట్టి గోత్రదానం చేసింది. సన్ ఆఫ్ కాలం ఖాళీగా ఉండకుండా ఫిలప్ చేసింది. చేసిన మేలుకి సంతోషించి మా కాళ్ళకి దండం పెట్టి వేదిక దిగి వెళ్లకుండా సిగ్గు లేకుండా రంకెలేస్తున్నావేంట్రా రంకెలు? ఏంట్రా యూ రాస్కెల్, లీగాలిటీ లేనివాడివి నువ్వు అడ్రస్ గురించి నాకు చెప్తున్నావా? కన్న తండ్రిని, దైవం లాంటి నా తల్లిని అవమానకరంగా మాట్లాడతావా? నిన్ను రఘు ఎవరు ఎవరిని అనాల్సిన పని లేదు. దయచేసి మీ తగాద ఆపండి. రండి, పైకి రండి, పదండి. రారా, నువ్వు కూడా పైకి రా. దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. చూడండి, వివరాలు వివరాలు అంటూ మమ్మల్ని వివాదాల్లో పడేయకండి. ప్రపంచంలో ఇలాంటివి చాలా చోట్ల జరిగాయి. అదే మా ఇంట్లోనూ జరిగింది. చరిత్ర ఏం తిరగబడలేదు. మా అబ్బాయి ఆనంద్కి మొదట ఓ పెళ్ళయింది. భేదాభిప్రాయాలు వచ్చి వీళ్ళమ్మవాడికి దూరంగా పోయింది. తిరిగింతకాలానికి వచ్చి అనామకుడిగా పెరిగాడు, మీ వాడిగా మీకు అప్పగిస్తున్నాను అంది. అందుకే ఈ విషయాన్ని రిసెప్షన్ ఏర్పాటు చేసి చెప్తున్నాను. హక్కులు, అర్హతలు, వారసత్వాలు అనేవి మా కుటుంబానికి సంబంధించిన విషయాలు. మాలో మేము చర్చించుకుని పరిష్కరించుకుంటాం. దయచేసి దాన్ని పెద్దది చేసి కార్యక్రమాన్ని రసాభాస చేయకండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్లీజ్. రండి, వచ్చి నా మనవణ్ణి, మనవరాల్ని ఆశీర్వదించండి. గ్రాని, రా వెళ్దాం. వాళ్ళని వెళ్ళని, అప్పుడు వెళదాం ఇంటికి. ఏదైతేనేం మంగమ్మ గారు, ఈ అమ్మాయే మళ్ళీ మీ మనవరాలయ్యిందిగా. పదమంగా భోజనాలు చేద్దాం.